హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియోలో 2023కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ని చేయడం జరిగింది. టెట్ ప్రిపరేషన్లో మీకు ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేయడం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇప్పుడే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రపు అంచున ఉన్నటువంటి పసిఫిక్ రిమ్ చుట్టూ సంభవిస్తాయి. ఎందుకంటే ఆప్షన్స్ చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం కావడం వలన, టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్స్ చుట్టూ ఉండటం వలన, టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉండటం వలన, అన్ని పెద్ద మరియు చిన్న టెక్టానిక్ ప్లేట్స్ పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతూ ఉండటం వలన. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 2. టెక్టానిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్స్ చుట్టూ ఉండటం వలన ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి. చూద్దాం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ప్రపంచంలో అత్యంత క్రియాశీలమైనటువంటి భూకంప అగ్నిపర్వత మండలం. దీని చుట్టూ అనేక ప్రధాన టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫలకాలు ఒకదానితో ఒకటి సంఘర్షించుకోవడం వలన ఇక్కడ అనేకమైనటువంటి భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ చూసినట్లయితే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఫిలిప్పీన్స్, ఇండో ఆస్ట్రేలియన్, జపాన్ మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ ఇవి ఒకదానితో ఒకటి సంఘర్షించుకోవడం వల్ల, ఢీకొనడం వల్ల ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంది. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో భౌతిక పటాలు వీటిని చూపించవు. ఆప్షన్స్ చూద్దాం. రాతి రకాలు మరియు ఖనిజాల పంపిణీ, భౌగోళిక లక్షణాలు, వాతావరణం మరియు వాతావరణ యొక్క అంశాలు, వృక్ష సంపద. ఆన్సర్ వచ్చేసి 3. ఈ క్రింది వాటిలో భౌతిక పటాలు వీటిని చూపించవు అంటే వాతావరణం మరియు వాతావరణం యొక్క అంశాలను చూపించవు. ఈ భౌతిక పటాలు ముఖ్యంగా పర్వతాలు, నదులు, మైదానాలు, ఎత్తుపల్లాలు, వృక్ష సంపద వంటి భౌగోళిక లక్షణాలను చూపిస్తాయి. అలాగే కొన్నిసార్లు రాతి రకాలను కూడా వివరిస్తాయి. కానీ వాతావరణం అనగా క్లైమేట్ లేదా వాతావరణ అంశాలు, ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలులు మొదలైన వాటిని ఈ పటాలలో చూపించడం జరగదు. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ జనవరిలో ఉష్ణోగ్రతలు ఆగ్రాలో 16 డిగ్రీల సెంటీగ్రేడ్గా మరియు డార్జిలింగ్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉన్నాయి. దీనికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. సముద్ర తీరం నుండి ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం వైవిధ్యంగా ఉండటం వలన, ఈ రెండు ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ అవి వేర్వేరు రేఖలపై ఉండటం వలన, డార్జిలింగ్ ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉండటం వలన, ఆగ్రా ఉష్ణమండల ప్రాంతంలో, డార్జిలింగ్ ఉప ఉష్ణమండల ప్రాంతంలో ఉండటం వలన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 3. ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ కూడా ఉష్ణోగ్రతలో భారీ తేడా ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఎత్తు. డార్జిలింగ్ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎత్తైనటువంటి ప్రాంతం. సుమారు 2000 మీటర్లకు పైగా ఇది ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతం. ఆగ్రా మాత్రం తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా సమతల ప్రాంతం. మనం తెలిసిన విషయం ఏంటి అంటే ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి ఎత్తైన డార్జిలింగ్లో ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఆగ్రాలో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హరిత విప్లవం అంటే ఏమిటి? ఆప్షన్స్. వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం, పంట దిగుబడిని పెంచడానికి మాత్రమే అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను ఉపయోగించడం, రొయ్యల పెంపకానికి చేపట్టేందుకు రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడం, రొయ్యల పెంపకంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించడం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. హరిత విప్లవం అంటే వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం, ఉదాహరణకు అధిక దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాలను వినియోగించడము, రసాయన ఎరువులను, కీటకనాశనను విస్తృతంగా ఉపయోగించడము, భూగర్భ జలాలు, నీటిపారుదల విధానాలను అభివృద్ధి చెందించడము, ఆధునిక పరికరాలు, ఉదాహరణకు యంత్ర పరికరాలు, ట్రాక్టర్స్, పంట కోత యంత్రాలు మొదలగు యంత్ర పరికరాలను వినియోగించడము, బోర్బాల్ ద్వారా, కాలువల ద్వారా నిరంతరము పంటలకు నీటి సరఫరా అందించడం ద్వారా ఈ హరిత విప్లవం అనేది సాధించబడిందని చెప్పవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, లడఖ్లోని లేహ్తో చండీగఢ్ను కలుపుతూ ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని నిర్మించినటువంటి సంస్థ ఏది? ఆప్షన్స్: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, జాతీయ రహదారులు అభివృద్ధి ప్రాజెక్ట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, లడఖ్లోని లేహ్తో చండీగఢ్లను కలుపుతూ ప్రపంచంలోని ఎత్తైన రహదారిని నిర్మించినటువంటి సంస్థ ఏంటిది అంటే BRO, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో లూ అనే స్థానిక పవనాలు ఈ ప్రాంతాల్లో వీస్తాయి. ఆప్షన్స్: దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, రాజస్థాన్ ఉత్తర పశ్చిమ భాగంలో, పశ్చిమ కనుమల యొక్క గాలి వీచే వైపునకు, భారతదేశంలోని ఉత్తర మైదానంలో. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో లూ అనేటువంటి స్థానిక పవనాలు భారతదేశంలోని ఉత్తర మైదానాల్లో వీస్తాయి. ఉదాహరణకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ మధ్య భాగాలు, అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, బీహార్లో కొంత భాగము ఈ లూ అనేటువంటి పవనాలు వీస్తాయి. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ రాతి సాంద్రత పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది, లేదా 100 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే పెరుగుతుంది, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ రాతి సాంద్రత, డెన్సిటీ ఆఫ్ రాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఎందుకు అంటే పీడనం, ప్రెషర్ పెరగడం వలన లోతు పెరిగే కొలది భూమిపై ఉన్నటువంటి రాళ్ల బరువు అనేది పెరిగి లోపలికి కుచించకపోతున్నాయి. దానివల్ల లోపల పీడనం, ప్రెషర్ అనేది పెరగడం వలన అక్కడ సాంద్రత అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటికే ఉన్న పర్వతాలు వికోశీకరణం చెంది మరియు కోత ద్వారా ఎత్తును, పరిమాణాన్ని కోల్పోయి ఏర్పడినటువంటి పర్వతాలను ఇలా అంటారు. ఆప్షన్స్: అవశేష పర్వతాలు, ఖండ పర్వతాలు, అగ్ని పర్వతాలు, మృత పర్వతాలు. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1 అవశేష పర్వతాలు. గాలి, నీరు, మంచు, వాతావరణ మార్పులు పర్వతాలను నెమ్మదిగా కోస్తూ ఉంటాయి. ఇలా కోస్తూ వాటి ఎత్తును తగ్గిస్తాయి. కాలక్రమంలో మొదటి ఆకృతి పోయి మిగిలినటువంటి భాగం మాత్రమే మిగులుతుంది. దానిని మనం అవశేష పర్వతంగా పిలుస్తాం. ఆన్సర్ వచ్చేసి 1 అవశేష పర్వతము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆప్షన్స్: భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు, చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉన్నప్పుడు, సూర్యుడు, భూమి మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు, సూర్యుడు, చంద్రుడు మరియు భూమి లంబకోణంలో ఉన్నప్పుడు. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే భూమి, సూర్యుడు మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి చంద్రుడికి సూర్యకాంతి చేరకుండా అడ్డుపడుతుంది. అప్పుడు మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ క్రమంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు, చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సహజంగా ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇది పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పట్టడం వల్ల చంద్రుడు కొంత లేదా పూర్తిగా కనిపించకుండా పోతాడు. దీన్నే మనం ఏమంటామంటే చంద్రగ్రహణం అని అంటాం. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ మైదానాలు ప్రవాహాలు, హిమానీ నదాలు మరియు గాలి వంటి వివిధ రవాణా ఏజెంట్లు తీసుకువచ్చిన పదార్థాల నిక్షేపాల ద్వారా ఏర్పడతాయి. ఆప్షన్స్: నిర్మాణ మైదానాలు, నిక్షేపిత మైదానాలు, లోయస్ మైదానాలు, వికోశీకరణ మైదానాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 2 నిక్షేపణ మైదానాలు అంటే నదులు, గాలి, హిమానీ నదాలు, సముద్ర తరంగాలు వంటి బాహ్య శక్తుల ద్వారా కొట్టుకొచ్చినటువంటి ఒండ్రుమట్టి, ఇసుక, గులకరాలు వంటి అవక్షేపాలను ఒక చోట పేరుకుపోయేటట్టుగా చేస్తాయి. ఇలా చేసినటువంటి ప్రాంతం చదునైనటువంటి భూభాగాలుగా ఏర్పడుతుంది. ఇవి వ్యవసాయానికి, నివాసానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఎటువంటి ప్రాంతాల్లో ఏర్పడతాయి అంటే లోతట్టు ప్రాంతాలలో ఏర్పడతాయి.
ఇక్కడ ఫలవంతమైనటువంటి నేలలు ఏర్పడటం వలన ఇక్కడ మంచి పంటలు అనేవి పండుతాయి. మనకు ఉదాహరణ తీసుకుంటే భారతదేశంలోని ఇండో గంగా మైదానాలు వీటికి ఉదాహరణలు చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి 2 నిక్షేపిత మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఆప్షన్స్: మరణాల రేటు, లింగ నిష్పత్తి, సంతానోత్పత్తి రేటు, దేశ తలసరి ఆదాయం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ చూద్దాం. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో అత్యంత ఉపయోగకరమైనటువంటి సూచిక ఏంటి అంటే సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి. ఆన్సర్ 2. ఈ లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి మహిళల సంఖ్యను తెలియజేస్తుంది. ఒక సమాజంలో స్త్రీ పురుషుల సమానత్వం, సామాజిక స్థితి, ఆరోగ్య పరిస్థితి, సురక్షితం మొదలగు వంటి అంశాలు ఈ సెక్స్ రేషియో ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి 2 లింగ నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో భారతదేశంలో ప్రైవేట్ రంగం కింద ఉన్నటువంటి పురాతన ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏది? ఆప్షన్స్: మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, బిలాయ్ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆన్సర్ చెప్దాం. మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇది మొదట ప్రైవేట్లో స్టార్ట్ అయినప్పుడు కూడా తర్వాత ఇది ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. రెండవది వచ్చేసి బిలాయ్ స్టీల్ ప్లాంట్, ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. థర్డ్ వన్ వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్, ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. మిగిలింది ఫోర్త్ వన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఆన్సర్ వచ్చేసి ఇదే. ఇది ప్రైవేట్ రంగంలో ఏర్పడినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పురాతన పరిశ్రమగా పరిగణించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని ఈ పూర్వ జిల్లాల్లో సగటు స్త్రీ జనాభా సగటు పురుషుల జనాభా కంటే ఎక్కువ. ఆప్షన్స్: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ. కరీంనగర్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి. రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, మెదక్. ఆన్సర్ తెలుసా కామెంట్ చేసేయండి. ఆన్సర్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో సగటు స్త్రీ జనాభా సగటు పురుషుల జనాభా కంటే ఎక్కువగా ఉంది. అంటే ఈ జిల్లాల్లో లింగ నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు 1000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరికాని జతను ఎంచుకోండి. అండమాన్ నికోబార్ దీవులలోని బారెన్ దీవులు క్రియాశీల అగ్నిపర్వతాలు. మౌంట్ వెసువియస్ మరియు మౌంట్ క్రాకటోవా ది టోర్మాంట్ అగ్నిపర్వతాలు. స్ట్రంబోలి అగ్నిపర్వతం ది టోర్మాంట్ అగ్నిపర్వతం. జపాన్లోని ఫుజియామా పర్వతం మరియు మౌంట్ కిలిమంజారో అంతరించిపోయినటువంటి అగ్నిపర్వతాలు. దీనిలో తప్పుగా ఏర్పాటు చేసినటువంటి జతను ఎంపిక చేయండి అంటున్నారు. చూద్దాం. మౌంట్ వెసువియస్ ఇటలీ మరియు మౌంట్ క్రాకటోవా ఇండోనేషియా, ఇవి 2 క్రియాశీల అగ్నిపర్వతాలు. డోర్మాంట్ కాదు. మౌంట్ వెసువియస్ చివరిసారిగా 1944లో విస్ఫోటనం చెందింది. క్రాకటోవా 2018లో కూడా భారీ విస్ఫోటనం చెందినట్టుగా మనం చూసాం. కాబట్టి ఇచ్చినటువంటిది ఏంటి అంటే తప్పుగా నెంబర్ 2 మౌంట్ వెసువియస్ మరియు మౌంట్ క్రాకటోవా ది టార్మాంటో అగ్నిపర్వతాలు. ఇక ఇతర ఎంపికలు చూద్దాం. నెంబర్ 1 చూస్తే బారెన్ దీవి భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, బారెన్ ఐలాండ్ అంటాం. మూడవది స్ట్రంబోలి అనేక సార్లు విస్ఫోటనం చేసి క్రియాశీల అగ్నిపర్వతంగా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో డోర్మాంట్గా కూడా దీన్ని వర్గీకరిస్తారు. ఇచ్చిన ఆప్షన్స్ ఎక్కువగా అంగీకరించదగినది ఏంటి అంటే 2నే. నెక్స్ట్ 4 చూద్దాం. ఫుజియామా మరియు కిలిమంజారో 2 అంతరించిపోయినటువంటి డోర్మాంట్ అగ్నిపర్వతాలుగా పరిగణిస్తున్నారు. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చక్రవర్తికి సంపూర్ణ హక్కులు ఉన్నాయనే నమ్మకానికి వ్యతిరేకంగా జాన్ లాకే ఈ పుస్తకాన్ని రచించాడు. ఆప్షన్స్: ఆన్ లిబర్టీ, 2 ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్, UN essay కన్సర్నింగ్ హ్యూమన్ అండర్స్టాండింగ్, 4th వన్ పొలిటికల్ రైటింగ్. ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. చక్రవర్తి సంపూర్ణ హక్కులు ఉన్నాయనే నమ్మకానికి వ్యతిరేకంగా జాన్ లాకే ఈ పుస్తకాన్ని రాశాడు. ఏ పుస్తకాన్ని రాశాడు అంటే నెంబర్ 2
టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు రాశాడు అంటే జాన్ లాక్ ఈ గ్రంథాన్ని చక్రవర్తికి సంపూర్ణ అనగా దివ్య హక్కులు ఉన్నాయనే సిద్ధాంతానికి వ్యతిరేకంగా రాశాడు. ఈ గ్రంథంలో జాన్ లాక్ రాజు లేదా చక్రవర్తి అధికారానికి ప్రజల సమ్మతే మూలమని తెలియజేశాడు. స్వేచ్ఛ, సమానత్వం, సహజ హక్కులను ప్రజలు కలిగి ఉంటారని చెప్పాడు. అందువల్ల సరైన ఎంపిక ఏంటి అంటే టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో 29 దేశాలు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఆస్ట్రో ఏషియన్ సమావేశం ఏది? ఆప్షన్ చూద్దాం. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం, ఆలినోద్యమ సమావేశం, బాండుంగ్ సమావేశం, మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి సమావేశం. ఆన్సర్ తెలుసా? కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఈ కింది వాటిలో 29 దేశాలు ప్రాతినిధ్యం వహించినటువంటి మొట్టమొదటి సమావేశం ఏంటి అంటే నెంబర్ 3 బాండుంగ్ సమావేశం. ఇది 1955లో ఇండోనేషియాలో జరిగినటువంటి సమావేశం. ప్రపంచంలోనే మొదటి ఆస్ట్రో ఏషియన్ సమావేశం. ఇందులో 29 దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశం తర్వాతనే ఆలినోద్యమంకు పునాది పడింది. రైట్ ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరివ్రాజకులు అంటే ఎవరు? ఆప్షన్స్: గొప్ప అభ్యాసకులు, వాండరర్స్, ఆత్మీయ విముక్తి, మోక్ష ప్రాప్తి. రైట్ ఆన్సర్ తెలుసా? కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ వచ్చేసి 2 వాండరర్స్. వాండరర్స్ అంటే పరివ్రాజకులు అనొచ్చు. అంటే వీరు తమ గృహాలను, సంసారాన్ని వదిలిపెట్టి ఒక చోట స్థిరంగా ఉండకుండా గ్రామాలు, అడవులు, వివిధ కొండలు తిరుగుతూ సంచరిస్తూ సన్యాసుల మాదిరి, సాధుల మాదిరి జీవిస్తారు. వీరిని భిక్షకులు, సంచారకులు అని కూడా పిలుస్తారు. వీరు ధ్యానం, ఆధ్యాత్మిక అన్వేషణ కోసం ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటారు. ఆన్సర్ వచ్చేసి 2. తర్వాత ప్రశ్న చూద్దాం. జ్యోతిబా పూలే ప్రారంభించినటువంటి సత్యశోధక్ సమాజం యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: మానవ సేవే మాధవ సేవ, సమాజంలోని బలహీన వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించడము, ఒకే దేవుడు, ఒకే మతం మరియు ఒకే కులం అనేటువంటి స్ఫూర్తిని నొక్కి చెప్పడం, అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి విద్యను ప్రోత్సహించడం. ఆన్సర్ తెలుసు? కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 4. అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి విద్యను ప్రోత్సహించడమే జ్యోతిబా పూలే ప్రారంభించినటువంటి సత్యశోధక సమాజం యొక్క లక్ష్యం. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఈ కారణం వలన విరమించుకున్నారు. ఆప్షన్స్: రౌలత్ చట్టం అమలు చేయడం వలన, జలియన్ వాలాబాగ్ విషాద సంఘటన జరగడం వలన, గోరఖ్పూర్ వద్ద చౌరీ చౌరా సంఘటన జరగడం వలన, 1919లో సంస్కరణల అమలును పరిశీలించడానికి సైమన్ కమిషన్ ప్రవేశం చేయడం వలన. ఆన్సర్ తెలుసు? కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గోరఖ్పూర్ వద్ద జరిగినటువంటి చౌరీ చౌరా అనేటువంటి సంఘటన జరగడం వలన విరమించుకున్నారు. ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలో నిరసనకారులు పోలీస్ స్టేషన్ను తగలబెట్టారు. అదేవిధంగా కొంతమంది పోలీసులను చంపడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ అహింసా సిద్ధాంతానికి విరుద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి గాంధీజీ గారు 1922లో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేదకాలంలో ప్రజలు అగ్ని, ఇంద్రుడు మరియు సోమను పూజించేవారు. సోమ అంటే ఏమిటి? ఆప్షన్స్: వాయుదేవుడు, యుద్ధదేవుడు, ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మొక్క, భగవంతుని ఆరాధనలో చాలా శ్రద్ధతో పదాన్ని కంఠస్థం చేయడం మరియు పఠించడం. ఆన్సర్ తెలుసా? కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ వచ్చేసి 3. ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి ఉపయోగించే మొక్కను ఏమంటాము? సోమ అని అంటాం. ఇవి ఫ్రెండ్స్ 2023కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇదే పేపర్లో నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.